హాయ్ సిస్టర్. హాయ్ అండి. బిగ్ బాస్ చూస్తున్నారా? యా సో ఎలా అనిపిస్తుంది? బాగుందండి, చాలా బాగుంది వైల్డ్ కార్డ్స్ వచ్చాక. ఓకే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఏంటి? తనుజ. ఎందుకు తనుజ? తనుజ చాలా బాగా ఆడుతుంది, చాలా అంటే గేమ్ కూడా బాగా అర్థం చేసుకుంటుంది మెయిన్లీ. అంటే వైల్డ్ కార్డ్ వచ్చినాక తనుజ క్రేజ్ తగ్గిపోయింది అంటున్నారు. అలా ఏం లేదండి, అంటే తను బయట వైల్డ్ కార్డ్స్ ఏంటంటే బయట అంత ఫేమ్ అంతా చూశాక ఇప్పుడు తనని టార్గెట్ చేద్దామని చూస్తున్నారు, అందుకని అలా అవుతుందేమో తను, అంతే కానీ షీల్ బీ బెటర్. సో మాధురిపై అండ్ రీతు చౌదరిపై వాళ్ళ గొడవపై మీ అభిప్రాయం ఏంటి? మాధురి తన వే ఆఫ్ టోనే అంత అని చెప్పిందండి. తన వే ఆఫ్ టోనే అంత చెప్పినప్పుడు తను తగ్గించుకోవడం అనేది బెటర్, ఎందుకంటే రీతు కూడా అలానే మాట్లాడుతుంది బట్ అంత స్టూపిడ్నెస్గా మాట్లాడదని నా ఉద్దేశం, అంతే. సోనియా చూస్తున్నాము, అగ్రెసివ్గా మాట్లాడుతుంది, ఒక్కోసారి గేమ్ గెలవక ఏడ్చింది సుమన్ శెట్టి దగ్గర, ఏమంటుందా? అదే కంటెంట్ కోసం అంతే, గేమ్ గెలకపోతే అంటే నెక్స్ట్ గేమ్లో ట్రై చేయొచ్చు తను మ్యాక్సిమం, బట్ అలా చేయకుండా అనేది రాంగ్ వే. ప్రతిసారి ఏడ్చి, కానీ ముందు రీతు కూడా అలానే ఏడ్చేది, బట్ ఇప్పుడు తగ్గించింది నాగార్జున గారు చెప్పాక, అంతే. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? తనుజ. ఎందుకు తనుజ? తనుజ చాలా బాగా ఆడుతుందండి, అంటే గేమ్ని కూడా బాగా అర్థం చేసుకుంటుంది, ఎవరికి ఏ నీడ్స్ కావాలో వెళ్ళి ప్రతిసారి ఉంటుంది, ఎవరికి ఏం కావాలో అన్నీ చూసుకుంటుంది, అంతే. అండ్ పవన్ కళ్యాణ్పై మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ అంటే చాలా అంటే మంచి సోల్జర్ కూడా మనకు తెలిసిందే, బట్ ఏంటంటే ముందు అసలు కనిపించేవాడు కాదు, అసలు ఏంటి ఉండేవాడా, అసలు ఈ అబ్బాయి ఎవరు అని కూడా బయటికి తెలిసేది కాదు, కానీ ఇప్పుడు చాలా బాగా ఆడుతున్నాడు, క్యాప్టెన్సీ అయ్యాడు లాస్ట్ వీక్లో, కానీ ఇప్పుడు అంత ఓవరాల్ చాలా బాగా ఆడుతున్నాడు. టాప్ 5లో ఎవరు ఉంటారు? కళ్యాణ్, పవన్ కళ్యాణ్, పవన్, రీతు, తనుజ. రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు? కళ్యాణ్ ఇంకా తనుజ. మీ ఓటు ఎవరు? తనుజ. ఈ వీక్ ఎలిమినేషన్ బర్నీ గారు అయ్యారు, సో ఏం చెప్తారు? బర్నీ గారు అయ్యానంటే ఎలిమినేషన్ బాండింగ్స్ వల్ల అండి, ఇంకోటి ఏంటంటే తను సేఫ్ గేమ్ ఆడాడు ఫస్ట్ నుంచి, ఆయన చూస్తేనే ఆయన అంత కూల్ పర్సన్ అని అందరూ అనుకోరు, మెయిన్గా ఆయన ఫేస్ని బట్టి, అంటే ఇప్పుడు ఫేస్ని బట్టి చూడగలుగుతాం మనిషి ఇలా ఉంటారా ఓకే అని చెప్పి, బట్ ఆయన ఏంటంటే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, అంతే. కాదండి, అంటే బర్నీ గారు ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా? ఫెయిరేనండి, అన్ఫెయిర్ కాదు, ఫెయిరే. నెక్స్ట్ వీక్ ఎవరిని ఎలిమినేషన్ చేస్తే బాగుంటుంది? నెక్స్ట్ వీక్ రమ్య మోక్ష. ఎందుకు రమ్య మోక్ష? తను చాలా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతుంది, ఒక అబ్బాయి ఇప్పుడు అమ్మాయి కోసం మాట్లాడితేనే చాలామంది లెగ్స్ వస్తారు, ఒక అబ్బాయి కోసం మాట్లాడినప్పుడు దువ్వాడ మాధురి గారు ఒక పొలిటికల్ కదా, ఎలా ఆవిడ ఎందుకు ఆ మాట రేజ్ చేసిందని అది నాకు నచ్చలేదు ఫస్ట్ థింగ్, అంతే.